ఎప్పుడైనా 'రామ్ చరణ్' గారు మీరు చేసిన సెట్‌లో రావడం అంటే ఒక వేరే సెట్‌కొచ్చాను చాలా మెస్మరైజ్ అయిపోయిన సిట్యుయేషన్స్ ఏమైనా మీతో షేర్ చేసుకున్నారా? యాహ్! అండి. మాక్సిమం ఐ థింక్ ప్రతి సెట్ ఎవ్రీథింగ్ వాస్ అస్టానిషింగ్. లక్కీలీ ఎవ్రీథింగ్ వాస్ వెల్ డెఫినైట్‌లీ. ప్లేస్డ్. హ్మ్. లైక్ ఎప్పుడో ఒక దగ్గర మనకి ఏదో తేడా కొడుతుందని అనిపిస్తది. అదృష్టమో ఏంటో ఈ సినిమాకి అలాంటివి ఏం జరగల. హ్మ్. ప్రతి సెట్ రియల్లీ కేమ్ ఔట్ వెల్. ఓకే. బట్ క్రిటికల్‌గా మాట్లాడాలంటే 'కుస్తీశాల' అనేది ఏదైతే ఉందో దట్ వాస్ అవును. వెరీ క్రిటికల్లీ అక్లెయిమ్డ్. హ్మ్. ప్లస్ ఈ 'కొండ కింద ఊరు' ఏదైతే ఉందో అది లిటరల్లీ అసలు హైదరాబాద్ ఫీల్ అనేది మీకు వెదర్‌లో గూడా రాదు. హుహు. ఎక్కడో దగ్గర బికాజ్ వి హ్యాడ్ మాన్సూన్స్. హ్మ్. ఆ మాన్సూన్ వల్ల మనకి సన్‌లైట్‌లో ఫ్లాట్‌గా ఉండటం మూలాన వి కుడ్ అచీవ్ దట్. సో, అలా హ్మ్. కూడా కలిసొచ్చింది. వెదర్ బయటేయడం మూలాన, ఆ వెదర్ అలా ఉండటం మూలాన కూడా కలిసొచ్చింది. సో, ఓకే. ఎవ్రీథింగ్ వర్క్డ్. మధ్యలో ఒక పొలం ఏరియాస్ ఉంటాయి. ఇవన్నీ హ్మ్. కూడా సెట్‌లో ఏసాం. సో, హ్మ్. అవి అసలు ఏం తేడా తెలీదు మీకు. చాలా డీటెయిల్డ్ అవునా? వర్క్ ఉంటుంది. అండ్ పీపుల్ వెన్ వాకింగ్ ఇంటూ సెట్ ఆల్సో అసలు వేరే వరల్డ్‌లోకి ఎంటర్ అయిన ఫీలింగే వచ్చింది అందరికి. హ్మ్. అది వచ్చిన వాళ్ళందరూ చెప్పిందే అది. ఓకే. మీ పరంగా మోస్ట్ డిఫికల్ట్ సెట్ పెద్దిలో మీరు వేసింది ఏంటంటే ఏం చెప్తారు? సీ డిఫికల్ట్ అనే కన్సిడరేషన్ కంటే కూడా అండి, ఐ థింక్ ఛాలెంజింగ్ వాస్ ఇది మన 'కొండకిందూరు' వాస్ ఛాలెంజింగ్. హ్మ్. బికాజ్ లైక్ హౌ మనం ఒక టెర్రస్ ఆర్ టెర్రెయిన్ నుండి హిల్ స్టేషన్ టెర్రెయిన్‌ని ఎలా క్రియేట్ చేయగలుగుతాం హైదరాబాద్‌లో అనేది ఒక ఛాలెంజింగ్ ఫ్యాక్టర్. ఓకే. సో, దట్ వాస్ ఎ ఛాలెంజ్ థింగ్. రెస్ట్ అదర్ థింగ్ ఏంటంటే ఎవ్రీథింగ్ వాస్ డిజైన్ బేస్డ్ అండి. ముందే హుహు. అనుకున్నదే. ఎక్కడ ఏద్దామని కూడా ఫిక్స్ అయిందే. ఈ 'చిక్రీ' సాంగ్ గూడా మొత్తం సెట్టేనా సార్? లేకపోతే ఒక లేదండి. పర్టిక్యులర్ లొకేషన్‌కెళ్లారా? ఇన్ ద జర్నీ ఆఫ్ ఎ ఫిల్మ్ డిజైన్ హ్మ్. ఏదున్నా అన్ని ఇంటీరియర్స్ ఉండవు. హ్మ్. ఎక్స్‌టీరియర్స్ ఉంటాయి, ఇంటీరియర్స్ ఉంటాయి. అండ్ దేర్ ఈస్ ఎ కనెక్షన్స్. హ్మ్. లైక్ ఇక్కడి నుంచి ఇక్కడికెళ్తే ఇది ఉంటుంది. లేదా ఇక్కడి ఓకే. నుంచి ఇక్కడికెళ్తే ఒక ట్రావెల్ ఏదైతే ఉంటదో జనరల్‌గా లొకేషన్ టు లొకేషన్ అవ్వచ్చు. ఓవరాల్ ఫిల్మ్ జర్నీ ఏదైతే ఉంటదో ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్ యూ నీడ్ సమ్ కనెక్షన్స్. హ్మ్. సో, అది ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఖచ్చితంగా వి హాడ్ టు గో ఎక్స్‌ట్రీమ్ వైడ్స్. అండ్ ఓకే. ఆ లైవ్ లొకేషన్ కనెక్టివిటీ తీసుకురావాల్సొస్తది. ఖచ్చితంగా అంటే ఉండాలి. లైఫ్ స్టైల్ ఏంటి అనేది తెలియాలంటే. హ్మ్. హ్మ్. సో, ఆ ఎస్టాబ్లిష్‌మెంట్స్ అవన్నీ వి థాట్ లైక్ దట్ కుడ్ బి బెటర్ పాసిబుల్ టు గో ఎక్స్‌ట్రీమ్ వైడ్స్ ఓన్లీ ఇన్ సాంగ్స్. ఓకే. సో, అందుకోసం 'చిక్రీ' సాంగ్ వాస్ షాట్ వెరీ మచ్ ఆన్ లైవ్ లొకేషన్స్. హ్మ్. అది ఓకే. కొండ ఏదైతే ఉంది వేర్ యూ సా సమ్ 36 కరెక్ట్. వాటర్ ఫాల్స్ కరెక్ట్. అది పూణే. హ్మ్. ఓకే. అండ్ చరణ్ గారిది చిన్న వాటర్ ఫాల్ లాగా ఉండి అవును. ఈ వాటర్ ఫాల్ ట్రాక్ వస్తుంది. ఎపిసోడ్ అండ్ ఫారెస్ట్ సీన్స్ అండ్ ఆల్ అండ్ ఫ్యూ చిక్రీలో ఉండే ఫారెస్ట్‌లో దోస్ ఆర్ ఆల్ ట్రావెల్. రియల్. యాహ్! రియల్ ఫారెస్ట్స్ అండి. ఓకే. వి వెంట్ టు శ్రీలంక అండ్ షాట్. హ్మ్. బికాజ్ ఇండియాలో సిట్యుయేషన్ ఏంటంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్ టు గెట్ ఫారెస్ట్ పర్మిషన్స్. కరెక్ట్. సో, అందుకోసం వి హాడ్ టు గో టు శ్రీలంక.